పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ ఈటల రాజేందర్, హైదరాబాద్ జనాభా 30 లక్షల మంది ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది జవహర్ నగర్ డంప్ యార్డ్. ఇప్పుడు 2 కోట్ల మంది జనాభాకు కూడా అక్కడ ఒక్క దగ్గరే చెత్త వేస్తున్నారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వల్ల 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది ఆరోగ్యం దెబ్బతిన్నది. సంపాదించినదంతా హాస్పిటల్స్ కి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విషయంపై కేంద్ర మంత్రివర్యులు ఖట్టర్ గారిని కలిశాను. 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ఒక దగ్గర వేయడం శ్రేయస్కరం కాదని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరాను. 1 కిలో చెత్త కూడా వేయకుండా చూడాలని కోరాను. వాయు, నీటి కాలుష్యం లేకుండా జీరో పొల్యూషన్తో చెత్తను రీసైకిల్ చేయించాలని విజ్ఞప్తి చేశాను. ఢిల్లీ లాంటి నగరంలో చెత్తను మేనేజ్ చేస్తున్నాము. హైదరాబాద్లో కూడా ఆ పద్ధతులు అవలంబించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ జనరేట్ స్టేషన్ ఉన్నా అది పనిచేస్తుందో లేదో తెలియదు. పర్యవేక్షణ లేదు. దాని కెపాసిటీ 3,500 మెట్రిక్ టన్నులు అయితే వచ్చేది 10,000 మెట్రిక్ టన్నులు. నేను సుప్రీం కోర్టులో కేసు వేశాను. అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా కేసు వేశారు. ఆయనే ఇప్పుడు సీఎం అయ్యారు, అయినా ఫలితం లేకుండా పోయింది.